హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకు టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, 2, 3 మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిఎస్సి కావచ్చు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, డిఫెన్స్, ఇలా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు అవసరమయ్యే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ అండ్ ఎంసీక్యూ వీడియోస్ అయితే మన ఛానల్లో పెడుతున్నాము. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మనము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ సజెషన్స్ ఏమున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మనము ఈ వీడియోలో ఈ 10 అంశాలను అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద మన వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం, దీనికి సంబంధించిన అంశాలను మనం చూస్తే ఇక్కడ ప్రపంచ పప్పు దినుసులలోని పోషక విలువల గురించి, వాటి వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2019 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖు నాడు పప్పు దినుసుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. అయితే 2025కు సంబంధించిన థీమ్ చూస్తే పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్. పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్. సో ఫ్రెండ్స్, ఇలాంటి థీమ్ అనే పదం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లోనే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. మనం దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేయవద్దు. 2016లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అమలు చేసిన అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరం విజయవంతమైన తర్వాత ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. భారతదేశంలో అత్యధికంగా పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు చూస్తే మధ్యప్రదేశ్ 6.5 మిలియన్ టన్నులు, తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్, ఛత్తీస్గఢ్. సో గుజరాత్ 7వ స్థానంలో ఉంది, ఫస్ట్ మధ్యప్రదేశ్. భారతదేశంలో సాగు చేసే ప్రధాన పప్పు ధాన్యాల పంటలు శనగలు, అంటే దీన్ని చనా అంటాం, మొత్తం ఉత్పత్తిలో 48% ఉంటాయి. పావురం బఠానీ, దీని తూర్ అంటాం, 14%. నల్ల శనగ ఉరద్ 12%. పెసలు మూంగ్ అంటాం, 8%. కాయధాన్యాలు మసూర్ 7%. సో భారతదేశంలో 2015-16లో 163 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అయితే అది 2023 మరియు 24 నాటికి 244 లక్షల మెట్రిక్ టన్నుల ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది. అయితే పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్స్ని చూద్దాం. పిఎం ఆశా, ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్. ఎన్ఎఫ్ఎస్ఎం, భారత ఆహార భద్రతా మిషన్. పంట వైవిధ్యీకరణ కార్యక్రమం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. అధికంగా పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలను చూస్తే భారతదేశం మొదటి స్థానంలో ఉంది, తర్వాత కెనడా, చైనా, రష్యా, నైజీరియా, ఆస్ట్రేలియా, మయన్మార్, ఇథియోపియా, నైజర్ అండ్ బ్రెజిల్. సో ఫ్రెండ్స్, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా కెనడా 2, చైనా 3, రష్యా అనేది మనకు 4వ స్థానంలో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు పప్పు ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన ఒక న్యూస్ ఉన్న నేపథ్యంలో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్. సో ఫ్రెండ్స్, ఈ థియేటర్ లెవెల్ అంటే ట్రోపెక్స్ అంటాము. సో దీనికి సంబంధించి చూద్దాం. భారత నావికాదళం ఆధ్వర్యంలో థియేటర్ లెవెల్ ఆపరేషన్ టెక్నాలజీ ట్రోపెక్స్ 2025 ఎడిషన్ ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో జనవరి నుండి మార్చి వరకు మొత్తం 3 నెలల పాటు నిర్వహించబడుతుంది. ఇండియన్ నావికాదళం ఆధ్వర్యంలో 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ ఆపరేషనల్ లెవెల్ ఎక్సర్సైజ్లో భారత సైన్యం, భారత వైమానిక దళం మరియు కోస్ట్ గార్డులు భాగ్యమయ్యాయి. సో ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఆర్మీ, వైమానికం, కోస్ట్ గార్డ్, ఈ 3 దళాలు అయితే భాగస్వామ్యం అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియన్ నావీ నిర్వహిస్తుంది. సో ఈ ట్రోపెక్స్ 25 యొక్క లక్ష్యం సముద్ర భద్రతా ప్రయోజనాలను కాపాడడం, యుద్ధ నౌకల నైపుణ్యాలను ప్రదర్శించడం, నావిక దళ సామర్థ్యాలను కూడా పరీక్షించడం అనేది ఈ ట్రోపెక్స్ ఆపరేషన్ యొక్క లక్ష్యం. ఈ ఎక్సర్సైజ్ హార్బర్ మరియు సముద్ర దళలో జరుగుతుంది. ట్రోపెక్స్ 25 వివిధ కోణాల్లో యుద్ధ విన్యాసాలు, సముద్ర భద్రత, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్,
సైబర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆపరేషన్లు, జాయింట్ వర్క్ ఆఫ్ ఫేజ్, యాంఫిబియన్ ఎక్సర్సైజ్ సమయంలో లైవ్ వెపన్ ఫైరింగ్లపై దృష్టి పెడుతుంది. ఈ ఎక్సర్సైజ్లో దాదాపు 65 భారతీయ నావికాదళ నౌకలు, 9 జలాంతర్గాములు మరియు వివిధ రకాల 80కి పైగా విమానాలతో సంయుక్త నౌకాదళాలు పాల్గొన్నాయి. ఈ ట్రోఫెక్స్ 25లో స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్, అత్యాధునిక విశాఖపట్నం మరియు కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు, కల్వరి క్లాస్ జలాంతర్గాములు, MiG-29K, P-8I, హేల్, సీ గార్డియన్, MH-60R హెలికాప్టర్లతో కూడిన విమాన సముదాయం వంటి ప్లాట్ఫామ్లు దీంట్లో పాల్గొన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత bank.in అనే ఒక ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ తీసుకురావడం జరిగింది. దీని గురించి చూద్దాం. సో డిజిటల్ చెల్లింపులో పెరుగుతున్న ఆర్థిక మోసాలను అరికట్టడానికి, సైబర్ భద్రతను మెరుగుపరచడానికి భారతీయ బ్యాంకుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన డొమైన్ను ప్రారంభించింది. అదే bank.in. ఈ bank.in డొమైన్ బ్యాంకింగ్ మోసాలను నివారించడంలో సహాయపడుతుంది. bank.in డొమైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమవుతుంది. దీని తర్వాత RBI ఆర్థిక రంగం, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ సంస్థల కోసం fin.in డొమైన్లో తీసుకురానుంది. అసలు ఇది ఎందుకు అంటే, చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్సైట్లు, మోసపూరిత వెబ్సైట్ల మధ్యన తేడాను గుర్తించడంలో ఇది కస్టమర్లకు సహాయపడుతుంది. ఇది డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపు సేవలపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కొత్త డొమైన్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ ప్రత్యేక రిజిస్టర్గా వ్యవహరిస్తుంది. సో ఫ్రెండ్స్, అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపులకు కొత్త భద్రతా వ్యవస్థ. అంతర్జాతీయ ఆన్లైన్ లావాదేవీలలో భద్రతను పెంచడానికి RBI అడిషనల్ ఫ్యాక్టరీ ఆఫ్ అథెంటికేషన్ అమలు చేయడానికి కూడా నిర్ణయించింది. ఇప్పటివరకు భారతదేశంలో జరిగే డిజిటల్ లావాదేవీలను మాత్రమే అడిషనల్ ఫ్యాక్టరీ ఆఫ్ అథెంటికేషన్ తప్పనిసరి. ఇప్పుడు అంతర్జాతీయ ఆన్లైన్ చెల్లింపులలో కూడా ఇది అమలు చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, bank.in యొక్క ఉపయోగం ఇది. ఇక మనము నెక్స్ట్ టాపిక్ ఏముందనేది చూద్దాం. మన కరెంట్ అఫైర్స్లో ఏరో ఇండియా 15వ ఎడిషన్. సో దేశీయంగా తయారైన భారత రక్షణ విమానాల పరాక్రమాన్ని ప్రదర్శించేందుకు బెంగళూరు సమీపంలోని హలయంకలోని ఎయిర్ ఫోర్ట్ స్టేషన్ వేదికగా ఫిబ్రవరి 10 నాడు ప్రారంభమైన ఏరో ఇండియా 15వ ఎడిషన్ ఫిబ్రవరి 14 వరకు జరుగుతుంది. ఈ ఏరో ఇండియా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, HAL మరియు DRDO తోడ్పాటుతో ఇది నిర్వహించబడుతుంది. ఈ ఎడిషన్ యొక్క ఇతివృత్తం అంటే ఫ్రెండ్స్, దీన్ని మనము థీమ్ అనవచ్చు. ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్ లేదా ఇతివృత్తంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఏరో ఇండియా మొదటి ఎడిషన్ 1996లో బెంగళూరులోని హలయంక ఎయిర్పోర్ట్ స్టేషన్లో జరిగింది. 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహిస్తుండగా సుమారు 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధుల పాటు మరో 43 దేశాలకు చెందిన వైమానిక దళాధిపతులు మరియు కార్యదర్శులు హాజరయ్యారు. మొత్తం 42,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 150 విదేశీ కంపెనీలు సహా మొత్తం 90 ఎగ్జిబిటర్లలో ఆసియాలోని అతిపెద్ద ఎయిర్ షోగా ఈ కార్యక్రమం నిలిచింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఏరో ఇండియా 15th ఎడిషన్. దీనికి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA అమ్రా. సో ఫ్రెండ్స్, ఇది అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ భారతదేశం యొక్క 5వ తరం మల్టీ రోల్ ఫైటర్ జెట్. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగం మానవ సహితంగా మరియు మానవ రహితంగా, సో అందులో మనుషులు ఉన్నా పనిచేస్తుంది, లేకున్నా పనిచేయడం అనేది జరుగుతుంది. దేశ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ని తొలిసారిగా ఏరో ఇండియా షో 2025లో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రదర్శించింది. సో అయితే అమ్మా 2028 నుంచి 29 నాటికి అందుబాటులో వస్తుందని, ఉత్పత్తి 2032 నుంచి 33 నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ యొక్క ప్రత్యేకతలను చూస్తే, కృత్రిమ మీద AI ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ మరియు నైట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు అనేవి దీనికి ప్రత్యేకత. లక్ష్యాన్ని గుర్తించేందుకు తాను స్వతంత్రంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత టాపిక్ చూద్దాం.
2026 మార్చి 31 నాటికి నక్సల్ రహిత భారత్. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ అంశాలను చూస్తే మనము రెడ్ కారిడార్ అనేది ఛత్తీస్గఢ్లో అత్యధికంగా ఉంది. తర్వాత జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ. దీనివల్ల ప్రభావితమైన జిల్లాల సంఖ్య 2013లో ఉన్నది 126గా ఉన్నది. ఎంత 2013లో 126 ఉంటే 2024 నాటికి 38కి తగ్గడం జరిగింది. 2024లో అరెస్ట్ అయిన తీవ్రవాదుల సంఖ్య 17%, లొంగిపోయిన వారి సంఖ్య 1.5%, చంపబడిన వారి సంఖ్య 5 రెట్లు అనేది పెరగడం జరిగింది. సో ఈ సమాధాన్ కార్యాచరణ 2017లో ఆపరేషన్ సమాధాన్, తర్వాత అగ్రెసివ్ స్ట్రాటజీ, మోటివేషన్ అండ్ ట్రైనింగ్, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డాష్బోర్డ్ బేస్డ్ కీ రిసర్చ్ ఏరియా. సో భద్రతా సంబంధిత చర్యలు, భద్రతా వ్యయము, ఆపరేషన్స్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఇది మనకు 31 మార్చి 2026 నాటికి మావోయిస్టులను పూడ్చిపెట్టేస్తామనేది మనకు కేంద్రం అయితే చెబుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూస్తే తొలి బిమ్స్టెక్ యువజన సదస్సు. బంగాళాఖాత తీర దేశాల్లోని యువతలో ప్రాంతీయ సహకార స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో 2025 ఫిబ్రవరి 7 నుంచి 11 తేదీలలో గుజరాత్లోని గాంధీనగర్లో ఈ బిమ్స్టెక్ యువజన సదస్సును భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేపాల్ వేదికగా 2018లో జరిగిన 4వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ ఈ సదస్సును నిర్వహించాలని ప్రకటించారు. అయితే ఈ 2025లో జరుగుతున్న సదస్సు యొక్క థీమ్ చూస్తే యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్. యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దీన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ యంగ్ ఇండియన్స్ నాలెడ్జ్ పార్ట్నర్గా నిర్వహిస్తున్నాయి. ఈ సమ్మిట్ యొక్క లక్ష్యాలు చూస్తే ఈ సభ్య దేశాల యువ నాయకులు బంగాళాఖాతం తీర ప్రాంతంలోని సవాళ్లు, ఆర్థిక సామాజిక సమస్యలు, అభివృద్ధి ఎజెండాను పరిష్కరించడంలో చాలా కీలకంగా పాల్గొంటారు. యువత సాధికారత సాధనలో ఎదురయ్యే వ్యూహాత్మక అంశాలపై చర్చించి విభిన్న అభిప్రాయాలను తెలియజేసింది. సో ఫ్రెండ్స్, ఇది బిమ్స్టెక్ సంబంధించిన అప్డేటెడ్ న్యూస్. ఆ తర్వాత సూపర్సోనిక్ విమానాలు అంటే 20వ శతాబ్దానికి చెందిన సూపర్సోనిక్ విమానాలకు సంబంధించి ఇది. తర్వాత గ్లోబల్ వర్క్ ప్లేస్ స్కిల్ స్టడీ 2025. సో మనకు ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ ఇది 7వ తారీఖు నుంచి 11 వరకు నిన్నటి వరకు జరిగింది. ఈ ప్యారిస్ ఏఐ సమ్మిట్ సంబంధించి మనము చాలా కీలకమైన అంశాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్యారిస్ ఏఐ సమ్మిట్ 2025 ఫిబ్రవరి 10 నుంచి 11 తేదీల్లో ప్యారిస్లో జరుగుతుంది. ఈ యాక్షన్ సమ్మిట్ను ఫ్రాన్స్ నిర్వహిస్తుండగా భారత్ కో ఆర్గనైజర్గా వ్యవహరిస్తుంది. ఈ ఏఐ సమ్మిట్లో వరల్డ్ లీడర్స్, ఇండస్ట్రీ ఎగ్జిబిషన్, ఎక్స్పర్ట్ ఏఐ భవిష్యత్తు గురించి చర్చిస్తారు. దీని యొక్క లక్ష్యం చూస్తే ఏఐ ఊహించని స్థాయిలో అడ్వాన్స్ అవుతుండడంతో దాని ముప్పులను తగ్గిస్తూ ప్రయోజనాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు మార్గదర్శకాలు రూపొందించారు. పబ్లిక్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఏఐ పార్ట్నర్షిప్ని ప్రారంభించడం. ప్రభుత్వాలు, వ్యాపారాలు, లాభపక్ష లేదా సంస్థలతో కూడిన ఈ కార్యక్రమం కోసం 2.5 బిలియన్ యూరోలను సేకరించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. పరిశోధకులు, డెవలపర్స్, ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ అందించడం, వ్యాధుల పరిశోధన, వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్ళ కోసం ప్రాక్టికల్ సొల్యూషన్స్పై ఇది దృష్టి పెడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్యారిస్ సమ్మిట్ సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు. ఇక్కడ ఇంకో 3 పాయింట్స్ అయితే ఇచ్చాను, ఇది కూడా చదివే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ టు ద పాయింట్ అంశాలను మాత్రమే తీసుకురావడం జరిగింది. వీడియో గిన్న నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.